నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించేది మన డిఎన్ఏ టీవీ. మన రాష్ట్రం, మన ఛానల్. ఉద్యోగుల ఆకాంక్షలు, ఆశయాలకు అనుగుణంగా సచివాలయ సంఘం పనిచేస్తుందని తెలియజేస్తున్నాను. ఉద్యోగులకు సంబంధించిన సమస్యలు ఒక కుటుంబ పెద్దగా ప్రభుత్వం ముందుంచి పరిష్కరించడానికి మా వంతు కృషి చేస్తాము. పెండింగ్లో ఉన్న సమస్యలన్నీ పరిష్కారం దిశగా ఒక్కొక్కటి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఉద్యోగులకు మేలు జరిగేలా పనిచేస్తుంది. దాంతోపాటు ప్రభుత్వానికి ఉద్యోగుల మధ్య వారధిగా ఉంటూ గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశయాలకు అనుగుణంగా పనిచేయడంలో సచివాలయ సంఘం ముందుంటుందని తెలియజేస్తున్నాను. ఇప్పుడు మీరు అప్సా అధ్యక్షుడిగా ఎన్నుకోవడం అనేది ఒక చారిత్రక విజయం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపు 34 సంవత్సరాల లోపు తర్వాత అంటే ఒక బ్యాక్వర్డ్ క్లాస్కి సంబంధించినటువంటి వ్యక్తిని అధ్యక్షుడిగా ఎన్నుకోవడం అనేది ఒక చారిత్రక విజయం అని చెప్పుకోవచ్చు. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు? దీనికి సచివాలయ ఉద్యోగులు ఎంతవరకు సపోర్ట్ చేస్తారు? ముఖ్యంగా పనిచేసే వాళ్ళకి సచివాలయ ఉద్యోగులు ఎంత పెద్దపీట వేస్తారన్న విజయానికి ముఖ్య కారణం సచివాలయ ఉద్యోగులందరూ కులం మతం చూడరు. పనిచేసి ఉద్యోగుల పరంగా వాళ్ళ ఇష్యూస్ని అడ్రస్ చేసే వాళ్ళకే పనిచేసే అవకాశం కల్పిస్తారని నాకు ఈ విజయమే తెలియజేస్తుంది. ప్రతిష్టాత్మకమైనటువంటి ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఎన్నికలు, అప్సా ఎన్నికలు జరిగాయి. అప్సా అధ్యక్షుడిగా రామకృష్ణ ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో రామకృష్ణ అండ్ మురళీకృష్ణ టీము చాలా కష్టపడి పనిచేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. గతంలో 2 పర్యాయాలు కూడా మురళీకృష్ణ గారు అధ్యక్షుడిగా ఉన్న పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం రామకృష్ణ టీం కూడా పూర్తి స్థాయిలో సపోర్ట్ చేశారు మురళీకృష్ణ గారు. ఈ నేపథ్యంలో మురళీకృష్ణ గారు ఏం చెప్తారనేది దీని గురించి మాట్లాడతాం. సార్ చెప్పండి సార్, ఈరోజు ఎన్నికల ఫలితాలను ఎట్లా అర్థం చేసుకోవచ్చు? వాస్తవంగా ఇది ఒక ఎంప్లాయీస్ ఒక విజయంగానే మనం భావించాలి. ఎందుకంటే గత లాస్ట్ గవర్నమెంట్లో 5 సంవత్సరాలు కూడా ఎంప్లాయీస్ ఒక భయభ్రాంతులకు లోనై బతికారు. కాబట్టి ఎప్పుడైతే మళ్ళీ ఈ గవర్నమెంట్ వచ్చిందో అప్పటి నుంచి ఎంప్లాయీస్ స్వేచ్ఛగా విమర్శలు చేయటం కానీ సద్విమర్శలు చేసుకొని మాట్లాడుకోవటం కానీ జరుగుతుంది. కానీ అలాంటి లాస్ట్ గవర్నమెంట్ 5 సంవత్సరాల్లో మన మాజీ అధ్యక్షులు వారు చేసిన అటువంటి విషయాల్లో ఈ సంవత్సరంన్నర నుంచి కూడా ఆయన అనేక రకాలుగా విమర్శలు ఇబ్బందికరంగా ప్రయత్నం చేసి రకరకాలుగా రీజనల్ ఫీలింగ్, మూల ఫీలింగ్ తీసుకురావడం జరిగింది. అన్నింటినీ కూడా రూపుమాపాలనే ఉద్దేశంతోనే నేను ఈ కార్యక్రమంలో పాలు పంచుకొని అందరినీ ఐక్యంగా నడిపించి ఈ గెలుపుకి కృషి చేయడం జరిగింది. ఇప్పుడు ఇవాళ రామకృష్ణ ప్యానెల్ గెలవడంలో కీలక పాత్ర వహించారు. మీరు ఈ నేపథ్యంలో ఎటువంటి చర్యలు తీసుకున్నారు ఈ ప్యానెల్ గెలిపి? అంటే అవతలి వర్గ వాళ్ళు రకరకాలుగా తీసుకొచ్చిన రూమర్స్ని కరెక్ట్ కాదు అని చెప్పి ఎంప్లాయీస్కి అందరికీ చెప్పి ఒక తాటి మీదకి తీసుకురాగలిగాం. దాంట్లో మేము సక్సెస్ అయ్యాం. సచివాలయ ఎన్నికల్లో జరిగినటువంటి ఎన్నికల్లో వైస్ ప్రెసిడెంట్ పవన్ కుమార్ గారు ఉన్నారు. పవన్ గారు ఎట్లా జరిగింది సార్ ఈ ఎలక్షన్స్ ఒకసారి చెప్పండి. సార్ ఇప్పుడు ముందుగా అందరికీ నమస్కారం అండి. ఈ ఎన్నికల్లో ఉద్యోగులు రామకృష్ణ అండ్ టీం అత్యధిక మెజారిటీతో ఘన విజయాన్ని అందించారు. ఎందుకంటే గత 6 సంవత్సరాలుగా ఉద్యోగులు ఏదైతే కోల్పోయారో ఆ కోల్పోయిన వారి యొక్క హక్కులు కానీ వారి యొక్క హక్కుల్ని మళ్ళీ సాధించడంలో ఖచ్చితంగా రామకృష్ణ అండ్ టీం మాత్రమే సాధించగలరని పూర్తి విశ్వాసంతో దృఢ సంకల్పంతో కంకణం కట్టుకుని ఉద్యోగులందరూ ఈరోజు మా టీంని, రామకృష్ణ గారిని, నేను పవన్ కుమార్ వైస్ ప్రెసిడెంట్గా అట్లాగే మా టీం మొత్తాన్ని గెలిపించారు. మాకు ఇది గెలుపు ఒకటే కాదండి, మా మీద ఉద్యోగులందరూ, సెక్రటరీ ఉద్యోగులందరూ కూడా ఎంతో రెస్పాన్సిబిలిటీని అప్పచెప్పినట్టుగా భావిస్తున్నాం. మేము ముఖ్యంగా 6 ముఖ్యమైన హామీలు ఇచ్చాము. ఆ హామీలని వెంటనే అంటే రేపు మేము ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచే కార్యాచరణలోకి దిగుతాము. ఉద్యోగులు ఏదైతే సమస్యలు ఉన్నాయో అంటే ముఖ్యంగా ఎప్పుడో మేము 2000 రాష్ట్రం విడిపోయిన తర్వాత ఉద్యోగులందరూ కూడా హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా ఇబ్బందులు పడ్డారు. గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో మాకు ఇళ్ల స్థలాలు ఇస్తా ఉన్నారు. అప్పట్లో జీవో కూడా ఇచ్చారు. ఆ జీవో అనివార్య కారణాల వల్ల ఎలక్షన్స్ రావటం వల్ల ఆగిపోయింది. మళ్ళీ 6 సంవత్సరాల తర్వాత పునర్జన్మ, ఆ జీవోకి పునర్జన్మ వచ్చినట్లుగా భావిస్తున్నామండి. ఆర్కే నాయకత్వంలో ఖచ్చితంగా మేమందరం కూడా ఉద్యోగులపై
మా మీద ఏదైతే విశ్వాసాన్ని పెట్టుకున్నారో 1కి 100 రెట్లు ఆ రుణాన్ని తీర్చుకుంటామండి ఉద్యోగులకు సేవ చేసి మేము. ఇది మాకు గర్వంగా ఫీల్ అవ్వట్లేదు, బాధ్యతగా ఫీల్ అవుతున్నాము. ఈ విజయంలో ముఖ్యంగా ఆర్ఓఆర్ అనే ఇష్యూ మీద ఉద్యోగులను విడగొట్టాలని అనే ఉద్దేశంతో కొంతమంది ప్రయత్నించారు. కానీ ఉద్యోగులందరూ ఏకతాటిపై ఉండి రామకృష్ణ టీం మాత్రమే ఉద్యోగుల సమస్యలు ఇంక్లూడింగ్ ఆర్ఓఆర్ సమస్యపై శాశ్వతంగా ఆ సమస్యను పరిష్కరించగలమనే ధీమాతో మాకు ఓటేసి గెలిపించారు. దీనికి కృతజ్ఞతగా ఉన్నాం సార్. అట్లాగే గౌరవ ముఖ్యమంత్రి గారు విజన్ 2047 ఏదైతే ఉందో మేము కూడా ముఖ్యమంత్రి గారి యొక్క సూచనల మేరకు ఉద్యోగులను కార్యోన్ముఖులను చేసి రాష్ట్రం అభివృద్ధి వైపు నడిపించేలాగా మా వంతు కూడా కృషి చేస్తాము. అట్లాగే మేము కూడా ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి మాకు ఆ రేపో ఉంది కాబట్టి ఖచ్చితంగా సీఎం గారి దగ్గర నుంచి మేము అనుకున్న సమస్యలను పరిష్కరించుకోగలమన్న ధీమా 100% మా మీద మాకుంది సార్. ఈరోజు 9 అభ్యర్థులకు సంబంధించి ఎలక్షన్ జరిగింది. ఇందులో ఏడుగురు మీ ప్యానల్ గెలిచారు. ఇది చారిత్రక విజయం అనుకోవచ్చు. ఈ విజయం మీరు ఊహించిందేనా? విజయం సాధించడానికి ఎట్లా కష్టపడ్డారు మీ టీం? సార్ ఇప్పుడు అంటే ఉదాహరణకి ఈ విజయం ఈ రోజు వచ్చింది కదా సార్. మా మీద ఉదాహరణకు రామకృష్ణ గారు 2013 నుంచి ఏపీ సెక్రటేరియట్ అసోసియేషన్లో ఆయన జనరల్ సెక్రటరీగా ఉన్నారు, అడిషనల్ సెక్రటరీగా ఉన్నారు. ఆయన ఎంత సేవలు చేశారనేది ఎంప్లాయీస్ అందరికీ తెలుసు. అట్లాగే నేను కూడా 2017 నుంచి 2019 వరకు జాయింట్ సెక్రటరీ స్పోర్ట్స్గా ఉన్నాను, సేవలు అందించాను. ఆ సేవల్లో భాగంగా మేము ఎలాంటి వాళ్ళము, మేము పదవిలోకి వచ్చిన తర్వాత ఎలా ఉద్యోగులకి సర్వీస్ ఇస్తామనే దాని మీద ఉద్యోగులందరికీ నమ్మకం ఉందండి. ఆ నమ్మకాన్ని బేస్ చేసుకుని ఈరోజు మేము పూర్తిగా ఉద్యోగులకు మేము కొన్ని హామీలు ఇచ్చాము. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించగలమని మమ్మల్ని నమ్మి, మా గత పనితీరుని నమ్మి మాకు ఈ విజయాన్ని అందించారు. ఈ విజయాన్ని ఎంత బాధ్యతగా స్వీకరించి వారు మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా అన్ని సమస్యలను పరిష్కరిస్తాం. జాయింట్ సెక్రటరీ స్పోర్ట్స్ మధుబాబు గారు ఉన్నారు. ఇప్పుడే ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. సార్ చెప్పండి, ఎట్లా జరుగుతుంది ఈరోజు ఎలక్షన్? సార్ ముందుగా అందరికీ నమస్కారం సార్. నా సెక్రటేరియట్ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. ఈ ఎన్నికలో పాల్గొని ఓటు వేసిన ప్రతి వారికి ధన్యవాదాలు. ప్రత్యేకంగా నాకు ఓటు వేసిన వారికి చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముఖ్యంగా అంతేకాకుండా మన కంటెస్టెంట్స్ ఎవరైతే ఇందులో పార్టిసిపేట్ చేశారో అందరికీ అభినందనలు సార్. నన్ను స్పోర్ట్స్ విభాగంలో 330 పైచిలుకుల ఓట్లతో గెలిపించారు. అందరికీ పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ముఖ్యంగా మా టీం తరఫున గెలిచే ప్రతి వారికి అభినందనలు. అయితే మా యువ నాయకుడు ఆర్కన్న ప్రెసిడెంట్గా అప్సా ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు. మాకు చాలా సంతోషం. అంతేకాకుండా ఆయన చాలా విషయాలు మిగతా ఎవరైతే మాకు అపోనెంట్స్ ఉన్నారో వాళ్ళు ఒక విషయాన్ని తీసుకొని ఏదో చేస్తామని చెప్పారు. కానీ మా నాయకుడు అన్ని విధాలుగా ఉద్యోగులు ప్రతి సమస్యని పరిష్కరిస్తామని చెప్పారు. ఆయన ఇంతకుముందు కూడా అప్సలో పనిచేసినటువంటి అనుభవం ఉంది. ఆ అనుభవంతో తప్పకుండా ఆయన సాధిస్తారని, ఉద్యోగులందరికీ మేలు స్వీకరిస్తారని, తర్వాత ఉద్యోగుల మధ్య సామరస్యం పెంపొందిస్తారని నేను బలంగా నమ్ముతున్నాను. ముఖ్యంగా నా స్పోర్ట్స్ సెగ్మెంట్కి వచ్చేసరికి ఇది ఒక యాన్యువల్ స్పోర్ట్స్ మీట్లా కాకుండా ఆరోగ్యానికి సంబంధించి ఇయర్ వైజ్ ప్రతి ఏజ్ గ్రూప్ని కలుపుకొని వాళ్ళ అవసరాలు తెలుసుకొని వాళ్ళ సమన్వయం చేసుకుంటూ ఒక రోడ్ మ్యాప్ తయారు చేస్తాను. షార్ట్ టర్మ్లో, మిడ్ టర్మ్లో, లాంగ్ టర్మ్లో ఎవరెవరికి ఏ ఉద్యోగికి ఆరోగ్యపరంగా, ఆహ్లాదపరంగా ఏదైతే వాళ్ళ సౌలభ్యానికి మేలు చేకూరదు అనుకుంటానో తప్పకుండా వాటన్నింటినీ పరిగణలోకి తీసుకొని అందరికీ మేలు చేసేలా ఈ 3 సంవత్సరాలు కష్టించి పనిచేస్తాను. నేను గెలవడం అనేది జస్ట్ ఫస్ట్ స్టెప్ మాత్రమే. నేను ఎప్పుడైతే ఉద్యోగులు ఏదైతే నా నమ్మకాన్ని నుంచి నన్ను గెలిపించారో నన్ను పెర్ఫామ్ చేసి అందరినీ సంతృప్త స్థాయిలో తీసుకెళ్ళిన తర్వాత నిజమైన గెలుపునది. దానికి అహర్నిశలు నా టీంతో పాటుగా నేను తప్పకుండా కృషి చేస్తాను. నాకు ఓటు వేసిన ప్రతి వారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. సచివాలయ ఎన్నికల్లో మరో విజయం సాధించినటువంటి లక్ష్మణ కుమారి గారు ఉన్నారు. మేడం చెప్పండి, ఎట్లా విజయం సాధించారు? సచివాలయ ఉద్యోగులందరూ కూడా ఈ విజయాన్ని చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నారండి. ముందుగా ఊహించిన విజయమే ఇది. అందరూ కూడా ఈ విజయం కావాలని కోరుకున్నారు. సో ఎంప్లాయీస్ చాలా హోప్స్తో మమ్మల్ని గెలిపించారు కాబట్టి ప్రభుత్వానికి మా ఇష్యూస్ అన్నీ చేరవేసి మాకు కావాల్సినది గవర్నమెంట్ ద్వారా సాధించుకుంటామండి. ఏ విధంగా కష్టపడ్డారు మేడం ఈ నెల రోజుల పాటు? ఈ నెల రోజుల పాటు చాలా కష్టపడ్డాం సార్. ఇంకా అంటే మాటల్లో చెప్పలేము.
ప్రతిరోజు కూడా దీని మీద వర్కౌట్ చేశాము, ఎంప్లాయీస్ని కలిసాము, వాళ్ళ ఇష్యూస్ సేకరించాము, వాళ్ళకి ఏం అవసరమో అవి చేస్తామని చెప్పాము. సో అవి సాధనలో నెక్స్ట్ మేము ఆ పనిలో ఉంటాం సార్. సచివాలయ ఉద్యోగులు చాలా హోప్ పెట్టుకుని మీ టీంని గెలిపించారు. వారికి ఏం చెప్తారు వాళ్ళకి మేము ఖచ్చితంగా మీరు ఏ హోప్ పెట్టుకొని మమ్మల్ని గెలిపించారు వాటి సాధనలో మేము ముందుంటాము, అవి తీర్చడానికి మేము ఎప్పుడు ముందుంటామని చెప్తాము. సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న సమస్యల గురించి పరిష్కరించబోతున్నారు. ఖచ్చితంగా అండి. మెయిన్ ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయి. ఫైనాన్షియల్ ఇష్యూస్ గవర్నమెంట్ దృష్టి తీసుకెళ్ళి ఎంప్లాయీస్కి మంచి జరిగేలా చూస్తామండి. థ్యాంక్ యూ. అప్సా టీంలో ట్రెజరర్గా ఉన్నటువంటి భాగ్యలక్ష్మి గారు ఉన్నారు. మేడం, ఫస్ట్ విజయం మీదే అనుకుంటా కదా, ఇది ఎట్లా ఉంది ఈరోజు ఎన్నికల ఫలితాలు? నేను ట్రెజరర్గా కంటెస్ట్ చేయడం ఇదే ఫస్ట్ టైం అండి. అసలు అప్సా ఎలక్షన్స్లో కంటెస్ట్ చేయడం ఇదే ఫస్ట్ టైం. విజయం సాధించినందుకు చాలా సంతోషంగా ఉంది. మా కోసం రామకృష్ణ టీంలో పనిచేయడం ఇంకా చాలా సంతోషంగా ఉంది. అన్నతో కలిపి మేమందరం కూడా ఎంప్లాయీస్ ఇష్యూస్ సాల్వ్ చేసే దిశగా అన్నకి అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తామని మా సచివాలయ సహోదరులకి అధికారులకి అందరికీ తెలియజేసుకుంటున్నాం. మొదట్లో ఎన్నికల ప్రచారంలో మీరు చాలా ఇబ్బందులు పడ్డారన్నారు. అట్లాంటి మొదటి విజయం మీకే వచ్చింది కదా, దాన్ని ఎట్లా? అంటే ఎంప్లాయీస్తో బాగా టచ్లో ఉండి ఎంప్లాయీస్ అందరితో మాట్లాడుతూ ఇష్యూస్ ఏంటో కనుక్కొని అవన్నీ కూడా సాల్వ్ చేసే దిశగా మేము అన్నతో కలిపి మా గవర్నమెంట్తో సంప్రదింపులు జరిపి వాళ్ళకి చెప్తామని చెప్పి మేము హామీ ఇచ్చాము. వాళ్ళందరూ కూడా దాన్ని మనస్ఫూర్తిగా ఆహ్వానించారు. అదేవిధంగా మమ్మల్ని ఇంత మెజారిటీతో గెలిపించారు. దానికి అందరికీ సంతోషం. సార్ మొత్తం గ్రూప్ క్యాంపెయినింగ్ ఉంటూ ఉండేది. మళ్ళీ ఇండివిజువల్గా వెళ్తూ కలుస్తూ ఉండేవాళ్ళం. ప్రతి ఎంప్లాయీని ఇచ్చిన ఎవ్రీ ఎంప్లాయీస్ని 2 times కలిసి అందరికీ మేము రిక్వెస్ట్ చేసుకున్నాము, ఇట్లా మా ప్యానల్ అందరినీ గెలిపించండి, మన ఎంప్లాయీస్ ఇష్యూని సాల్వ్ చేసుకుందామని చెప్పి రిక్వెస్ట్ చేసేవాళ్ళం. వాళ్ళందరూ సరే అని చెప్పారు. అదేవిధంగా వాళ్ళు ఓట్లు వేసి గెలిపించారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇది ట్రెజరర్ భాగ్యలక్ష్మి గారు చెప్తున్నారు. అందరికీ ఆల్ ది బెస్ట్. సచివాలయ ఎన్నికల్లో విజయం సాధించినటువంటి జాయింట్ సెక్రటరీ సునీత గారు ఉన్నారు. సునీత గారు చెప్పండి, మీరు మీ గెలుపుని ఎట్లా అర్థం చేస్తారు? నా ఈ గెలుపుకి అందరూ కూడా కారణము. నా మీద ఏ ఆశతో అయితే నన్ను గెలిపించారో నేను ఖచ్చితంగా ఆ మాట నిలబెట్టుకుంటాను. ఏ విషయంలో అయినా నా వాయిస్ అందరి తరఫున నేను ఖచ్చితంగా నా వాయిస్ ఇస్తాను. అదేవిధంగా మనకి వచ్చిన టీం కూడా, మన ప్రెసిడెంట్ గారు కూడా ఏదైనా కానీ హార్డ్ వర్క్ చేసే నేచర్తో ఉంటారు కాబట్టి మనం ఏదైనా సరే అడిగితే కాదనకుండా చేసే వ్యక్తిని గెలిపించుకున్నాం కాబట్టి అంతా కలిపి టీం వర్క్గా చేసే అవకాశం మంచి అవకాశం దొరికింది నాకు. అదేవిధంగా నా ఈ గెలుపు కారణంలో అందరి సహకారము ఉంది. మిత్రులు, నా కోసం ఎంతో పాటుపడ్డ మిత్రులకి ప్రత్యేక ధన్యవాదాలు. అట్లాగే మా బ్యాచ్ మిత్రులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా నా కోసం సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి స్పెషల్ థ్యాంక్స్ టు ఆల్.